హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బీయూఎంఎస్ ఎండి. లాస్ట్ 24 ఇయర్స్ నుంచి నేను ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మీ యునాని సెక్సాలజిస్ట్. ఐ వెల్కమ్ యూ టు మిస్టర్ హెల్త్ ఛానల్. మీరందరూ లాస్ట్ టైం నా వీడియోస్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలామంది నాకు కమెంట్స్లో అంటే వాళ్ళు ఆర్డర్ చేసి మెడిసిన్ కూడా తెప్పించారు, వచ్చి చూపించుకున్నారు, చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇప్పుడు ఈరోజు కొంతమంది వాళ్ళు కమెంట్స్లో అడిగారన్నమాట, ఈ అంగం సైజ్ ఎంత ఉండాలి, అంగం సైజ్ గురించి చాలా వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంది. దాని గురించి మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ చేయమని చాలామంది నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు. అందుకే ఈరోజు అంగం సైజ్ గురించి మీకు చెప్తున్నాను. అంగం సైజ్ ఎంత ఉండాలి ఏంటి, అంగం సైజ్ ఇంపార్టెంటా కాదా? అంగం సైజ్ చాలా ఇంపార్టెంట్. అంగం గురించి ఈరోజు మీకు నార్మల్ సైజ్ ఎంత ఉంటుందో ఏందో వివరంగా చెప్తాను. ఆల్ ఓవర్ వరల్డ్ 2005లో రీసెర్చ్ చేశారండి. అక్కడ అంగము వివిధ రకాల కంట్రీస్లో వేరే వేరే సైజులు ఉన్నాయి. మన ఏషియాలో అంటే మన ఇండియాలో, స్పెషల్లీ మన ఇండియాలో యావరేజ్ సైజు 5 to 5.5 ఇంచెస్ అనమాట. కానీ చాలామంది ఈ హస్తప్రయోగం లాంటి అలవాటులో పడి హస్తప్రయోగం చేసి అంగం అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా అంటే ర్యాపిడ్ చేసి, అంటే ఈ చెయ్యికి ఈ అంగానికి ఏది మేలు లేదు, దానికి మనం ఏది కనెక్షన్ లేదు. ఇది చెయ్యి గట్టిగా ఉంటుంది, ఇందులో ఏమి ఎంజైమ్స్ ఉండవు, ఇది అంటే ఇందులో నీళ్ళు అంటే ఒక సాఫ్ట్నెస్ లేదు ఇందులో. అలాగే యోని ఏదైతే ఉంటుందో అంటే వెజైనా ఏదైతే ఉంటుందో అది సాఫ్ట్ ఉంటుంది, దానికి ఒక పిహెచ్ ఉంటుంది. యోనిలో ఏవైతే సిక్రీషన్స్ ఉంటాయో అవి అంగానికి మ్యాచ్ అవుతాయి. అయితే అంగం కూడా ఆ సిక్రీషన్స్ వలన అక్కడ అంటే ఆ యోనిలో అంగం ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అది ప్లే అవుతుంది. స్ట్రోక్స్ మీరు కొట్టినప్పుడు అమ్మాయికి కూడా చాలా ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మీరు చెయ్యి యూజ్ చేస్తారో అంగానికి, అక్కడ ఉన్న నరాలు అవి మ్యాచ్ అవ్వవు. అక్కడ ఉన్న నరాలు చాలా చిక్కుపోతాయి, వీక్ అయిపోతాయి. అక్కడ బ్లడ్ సప్లై ఏదైతుందో అవి అక్కడ బ్లడ్ సప్లై అవి ఆర్టరీస్, వెయిన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అది కొంచెము డైలేట్ అయిపోతాయి. అంటే అది అది మంచిది కాదు. దానివలన కూడా బ్లడ్ సప్లై అంగంకు మంచిగా పోదు. దానివలన అంగం సైజు కొంచెం చిక్కిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ అంగం సైజు చిన్నగా కనబడుతుంది, అంటే దృఢంగా కనబడదు, అంత గట్టిగా పడదు. ఏదైనా అంగం గట్టిగా పడితే కొంచెము సైజు ఎక్కువ కనిపిస్తుంది, ఆ గట్టితనం రాకపోతే సైజు చిన్నగా కనబడుతుంది. చాలామంది నా అంగం చిన్నగా అయిపోయింది, ఇంతకుముందు బాగుండే అంటుండే. అది కరెక్టే. మీ టెన్షన్ మీద మీరు మీరు టెన్షన్ పడేది నిజమే. ఎందుకంటే అంగం సైజు మంచిగా ఉండాలి. మీరు ఏ అమ్మాయినైనా చూస్తే మీరేం చేస్తారు, మీరేం చూస్తారు? మీరు అమ్మాయిని చూస్తే మీరు అంటే అమ్మాయి ఫిగర్ చూస్తారు, అమ్మాయి బ్రెస్ట్ చూస్తారు, చేసి ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఇంప్రెస్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ రతి క్రీడలో పాల్గొంటారో అప్పుడు వాళ్ళు మీ అంగం డెఫినెట్లీ చూస్తారు, మీకు తెలియకుండా కూడా చూస్తారు. అలా చూసిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది చూడగానే. అది నిలబడగానే వాళ్ళు అంటే ఒక రకమైన వాళ్ళకు సంతృప్తి కలుగుతుంది. అంటే ఒక రకమైన వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో ఒక రకమైన ఏమంటారు హ్యాపీనెస్ వస్తుందన్నమాట. అంగం అంత ఇంపార్టెంట్. నేను అది చెప్పట్లేదు అంగం అంటే అంత పొడుగు ఉండాలి, 7 ఇంచులు ఉండాలి, అది ఉండాలని చెప్పట్లేదు నేను. కానీ ఎప్పుడైతే అంగము నిలబడుతుందో అది గట్టిగా, దృఢంగా, మంచిగా ఉండాలి. దాన్ని చూసి వాళ్ళకు ఒక రకమైన అది ఇప్పుడు నేను పాల్గొనాలి అన్నట్టు ఒక వైల్డ్‌నెస్, క్రేజీనెస్ రావాలి. అయితే అంగం గురించి మీరు భయపడని అవసరం లేదు. కానీ దాన్ని మంచిగా చేసుకోండి. దాని గురించి మేము మీకు హల్వా ఇస్తున్నాము. ఈ హల్వా గురించి నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే హల్వా అంటే ఒక్క హల్వా ఉండదండి. హల్వా అంటే వివిధ రకాల హల్వాలు ఉంటాయి, వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరి ప్రాబ్లం విని ఎవరికి ఏం అవసరమో అది పంపిస్తాము. ఇప్పుడు సామాన్యంగా అంగం సైజు చిన్నగా ఉంది, నాకు గట్టితనం రావట్లేదు, అంగం చిన్నగుంది అని మా ఆవిడ అనేసిందన్నట్టు కూడా చాలామంది చెప్పారు. ఏంటి నీ అంగం అంత చిన్నగుంది అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళు ఇలా ఫీల్ అవుతారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందంటే దాని గురించి నేను ఇప్పుడు అంటే మీకు వివరంగా చెప్పాను. అంటే వాళ్ళు ఇలాంటి సమస్యలతో ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళు నాతో మాట్లాడొచ్చు.
వచ్చి నాతో అపాయింట్మెంట్ తీసుకొని కలిసి మీ ఎగ్జామినేషన్ చేయించుకొని, అంటే నేను అంగం చూసి చెక్ చేసి దాని గురించి మీకు ఇలా హల్వా ఉంటుందండి. ఈ హల్వా అంటే ఈ హల్వా గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఇది చాలా ఒక రకమైన హల్వా. దీని గురించి మీరు ఒక్క చెంచా, ఒకవేళ మీరు ఇది ఒక గ్లాసు పాలతోని, అంటే దీన్ని వాడే పద్ధతి ఏంటంటే ఒక చెంచా హల్వా తినేయాలి. తినేసి ఇది మీరు ఒక గ్లాస్ కానివ్వండి, ఒక కప్పు కానివ్వండి పాలు తాగాలి. దాంతోపాటు అలాగే ట్యాబ్లెట్స్ ఉంటాయండి. ఈ ట్యాబ్లెట్స్ మీకు ఇంతకుముందు కూడా నేను చూపించాను. క్యాప్సూల్స్, ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇవి ఇలా ఈ క్యాప్సూల్స్ ఉంటాయి, ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి మనకు. ఈ ట్యాబ్లెట్స్ ఒకవేళ మీరు వాడారనుకోండి, దీంతో ఇలా ఈ ట్యాబ్లెట్స్, హల్వా, అలాగే క్యాప్సూల్స్, అలాగే ఒక రకమైన ఆయిల్. నేను మరీ చెప్తున్నాను మీకు, ఏదైనా సరే మీరు మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే మనము ఒక్కసారి ఒక ట్యాబ్లెట్ వాడితే మనకి తక్కువైపోతుంది అంటే కరెక్ట్ కాదు. మీరు ఒక రకమైన కోర్స్ వాడాలి. ఆ కోర్స్ వచ్చేసి మీకు 3 నెలలు అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు. మ్యాక్సిమం 4 months వరకు మేము యునాని మెడిసిన్స్ ఇస్తాము. దాంట్లోనే మీకు చాలా రెస్పాన్స్ వచ్చేస్తుంది. అంగం సైజ్ గురించి నేను చెప్పినట్లు క్యాప్సూల్, ట్యాబ్లెట్, హల్వా, అలాగే ఒక రకమైన ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఇంతకుముందు కూడా చూపించాను నేను. ఇది ఒక రకమైన ఆయిల్ ఉంటుంది, చాలా స్టిక్కీ ఉంటుంది ఈ ఆయిల్. చూడండి మీరు, ఇది ఒక రకమైన ఆయిల్, చాలా స్టిక్కీ ఉంటుంది ఆయిల్. ఇలా పెట్టేసి మీరు ఈ ఆయిల్ని ఇలా ఒకవేళ ఇది అంగం అనుకుంటే ఈ రూట్ నుంచి, ఇక్కడి నుంచి మనం జెంటల్ మసాజ్ చేయాలి. ఇంతకుముందు కూడా నేను చూపించానండి, మీరు మంచిగా చూడండి. దాంట్లో చాలామందికి మళ్ళీ డెమాన్స్ట్రేట్ చేయమని చెప్పారు. అది ఇలా మనము అంగాన్ని మసాజ్ చేయాలి. ఇలా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు చేయాలి. ఎప్పటికీ మీరు ఇటు దిక్కు రావద్దు. వస్తే అది హస్తప్రయోగం లాగా అయిపోద్ది, మళ్ళీ లీకేజ్ అయిపోద్ది. అది మంచిది కాదు, వీర్యం వెళ్ళిపోతుంది. అయితే ఇలా చేస్తే మీకు ఈ అంగముకి బ్లడ్ సప్లై మంచిగా అవుతుంది. అక్కడ నరాలు గట్టిగా పడతాయి. అప్పటిదప్పుడు మీ అంగం దృఢంగా కూడా అయిపోతుంది, గట్టిగా కూడా అయిపోతుంది. మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఆయిల్ పెట్టి మీరు కలిస్తే మీ పార్ట్నర్కి కూడా ఒక రకమైన సుఖం వస్తుంది. ఆమె యోనిలో ఒక రకమైన ఆనందంగా ఉంటుంది దీంతో. అయితే ఇది ఏంటంటే మీరు వాడిన తర్వాత మీకు కడుక్కోవాలి, కానీ మనం కలవద్దు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్నట్టు ఫీలింగ్స్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ కాదు. ఈ ఆయిల్ మేము తయారు చేసింది స్పెషల్ ఇద్దరికి పనికి వచ్చేటట్టు. అయితే మీరు ఇలా ఈ ఆయిల్ వాడండి. ఇది వాడిన తర్వాత మీ అంగం గట్టిగా, దృఢంగా, మీకు ఎక్కువగా కనిపిస్తుంది. నేను చెప్పట్లేదు 2 ఇంచులు ఎక్కువవుతుంది, 6 ఇంచులు ఎక్కువవుతుంది, గుర్రంలాగా అయిపోతుంది, అవన్నీ మేము చెప్పాము. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. దాని జోలికి పోవద్దు. ట్రీట్మెంట్ ఓరియంటెడ్. మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరికైతే చాలామందికి చిన్న సమస్యల వలన విడాకులు అయిపోతున్నాయి, వాటిని మేము ఆపుతాము. వాటిని మీకు హెల్దీ లైఫ్ ఇవ్వాలని మేము ఈ ఎడ్యుకేషన్ లాంటి వీడియోస్ చేస్తాము. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, వచ్చి చూయించుకోవచ్చు. మెడిసిన్ కూడా మీరు తీసుకోవచ్చు. మా దగ్గర అన్ని సర్టిఫైడ్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి.